హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు క్లియర్గా డాక్యుమెంటేషన్ పార్ట్ గురించి చెప్తాను. యూకే స్టూడెంట్ వీసా గురించి. సో మనం డాక్యుమెంటేషన్ పార్ట్ ఎలా చేస్తే మనకి వీసా ఫాస్ట్గా వస్తుంది అన్న దాని విషయం గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డాక్యుమెంటేషన్ పార్ట్లో కొన్ని అడిషనల్ డాక్యుమెంట్స్ యాడ్ చేయాలి. సో యాడ్ చేసే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ మీకు యూజువల్గా జనరల్ చెక్ లిస్ట్ తెలుసు కదా. ఆబ్వియస్లీ మీ మోస్ట్ ప్రాబ్లీ మీ కన్సల్టెన్సీ వాళ్ళే మీకు డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా అందులో అప్లోడ్ చేసేస్తారు స్లాట్ తీసుకున్నప్పుడే. సో ఇలా తీసుకున్నప్పుడు మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో అలా కాకుండా డైరెక్ట్గా స్కానింగ్ చేయండి. ఎందుకంటే డాక్యుమెంట్స్ అలా డైరెక్ట్గా అప్లోడ్ చేయడం వల్ల మోస్ట్ ప్రాబబ్లీ సమ్ టైమ్స్ డాక్యుమెంట్స్ సరిగ్గా అప్లోడ్ అవ్వకపోవచ్చు. అందుకే మీరు ఏం చేస్తారంటే వన్స్ స్లాట్ బుక్ చేసినప్పుడు మోస్ట్ ప్రాబ్లీ కొంతమంది స్టూడెంట్కి ఇది ఆల్రెడీ ఫేస్ అయ్యారు. ఆల్రెడీ సురేష్ అని ఒక స్టూడెంట్ రీసెంట్గా కోవెంట్రీ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నప్పుడు అతను వీసా స్లాట్లో ఆల్రెడీ ఇలా డాక్యుమెంట్స్ అనేవి ఆల్రెడీ స్లాట్ బుక్ చేస్తున్నప్పుడే పీడిఎఫ్స్లో అందులో అప్లోడ్ చేసేసారు. బట్ ఏంటంటే వాళ్ళకి ప్రాపర్గా అక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో ఒక స్టూడెంట్కి ఇప్పటిదాకా సరిగ్గా జరగలేదు ఇలాగా. బట్ కొన్ని రేర్ సినారియోస్లో ఇలాగా గ్లిచ్ వల్ల ఇలా జరుగుతాయి. సో మీరు ఏం చేయాలంటే మీకు వీసా తొందరగా రావాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన మేజర్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ మీరు డాక్యుమెంట్స్ అనేవి డైరెక్ట్ స్కానింగ్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ స్కానింగ్ చేసిన తర్వాత ఎడిషనల్ డాక్యుమెంట్స్ ఏవైనా సబ్మిట్ చేస్తారంటే మీకు ఏదైతే చెక్ లిస్ట్ ఇచ్చారో మీ స్టూడెంట్ సంబంధించిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజువల్గా తెలిసిందిగా 10th ఎస్ఎస్సి సర్టిఫికేట్ జిరాక్స్ ఒరిజినల్ క్యారీ చేయండి. అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే మీరు డాక్యుమెంటేషన్ పార్ట్ సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఎవ్రీ డాక్యుమెంట్లో ఒరిజినల్ జిరాక్స్ రెండు ఉండాలి, ఎక్సెప్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తప్ప. ఎందుకంటే క్యాస్ట్ అనేది జస్ట్ మనకి ఆల్రెడీ పీడిఎఫ్ రూపంలోనే మనకి మెయిల్లో వస్తుంది కాబట్టి దానికంటే ఒరిజినల్గా ఒక సర్టిఫికేట్ అనేది మనకి పోస్ట్ చేయరు. సో దాన్ని ఎలాగో మనం జిరాక్స్ తీయించుకుంటాం. బ్లాక్ అండ్ వైట్లోనే తీయించుకోవాలా, కలర్లో తీయించుకోవాలా అని మాత్రం ఆలోచించద్దు. ఎందుకంటే కలర్ జిరాక్సే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, బ్లాక్ అండ్ వైట్ యాక్సెప్ట్ చేయాలనేది ఏది ఉండదు. మీరు ఏ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళినా దానికి బ్లాక్ అండ్ వైట్ సరిపోతుంది, కానీ కలర్ జిరాక్స్ అనేది మ్యాండేటరీ కాదు. సో అదొకటి. మీరు డిగ్రీ సర్టిఫికేట్స్లో మోస్ట్లీ వాళ్ళు చూసేది డిగ్రీ సర్టిఫికేటే. మీరు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్తున్నప్పుడు దాంట్లో సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్ కూడా క్యారీ చేయండి, జిరాక్స్ ఒరిజినల్స్. ఎందుకంటే వాడు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ వ్యాలిడ్ చేసేటప్పుడు మోస్ట్లీ మన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది యూజువల్గా డిస్టింక్షన్ అని చాలామంది కడుతూ ఉంటారు డిగ్రీవి. ఇలాగా ఇది ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. నార్మల్ ఇతను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళిన ఎడ్యుకేషన్ అనేది వాడు చెక్ చేసుకోవడం కోసమే కొంచెం టైం అనేది తీసుకుంటాడు. సో మీరు సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు వాడు అంత స్ట్రెయిన్ తీసుకోకుండా మోస్ట్లీ వాడి వర్క్ని మనం ఇంకా తక్కువ చేసినట్టు అవుతుంది. సో వన్స్ వాడు తొందరగా మన డాక్యుమెంట్స్ వ్యాలిడ్ చేయడానికి మనం ఎడిషనల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే సో మన వీసా అనేది ఫాస్ట్గా వస్తుంది. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్లో డిగ్రీ సర్టిఫికేట్స్లో మీరు ఈ ఏవైతే మన సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్ ఉంటాయో, డిగ్రీ అవ్వనివ్వండి బీటెక్ అవ్వండి, దేనికైనా సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి ఆ సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయండి. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే అడిషనల్ డాక్యుమెంట్స్లో ఇంకా మీరు ఏం పెడతారంటే ఈ ఏదైతే ఉందో లైక్ మీరు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటుంది కదా. సో ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మీరు 2021 పాస్డ్ అవుట్, 2020 పాస్డ్ అవుట్, 2020లో పాస్డ్ అవుట్ అయ్యారు. సో మీరు ఈ 2025కి కానీ 2024 ఇంటేక్ కానీ అప్లై చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 2025 వచ్చేసింది కాబట్టి 2025 అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు ఒక 2-3 years మనకి గ్యాప్ ఉన్నప్పుడు వాడు ఏం పెద్ద పట్టించుకోడు. బట్ ఇది ఎడిషనల్ డాక్యుమెంట్ ఏంటంటే ఈ మధ్య గ్యాప్లో మీరు ఎవరైనా జాబ్ చేస్తుంటే లైక్ అది చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి దానికి సంబంధించిన జాబ్ ఆఫర్ లెటర్, దాని పే స్లిప్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు పెట్టచ్చు. ఎందుకంటే అవి పెట్టాల్సిన పని లేదు అని ఏమి ఉండదు. మీరు ఏవి ఇచ్చినా అక్కడ వీసా అపాయింట్మెంట్లో వాళ్ళు తీసుకుంటారు. అడిషనల్ డాక్యుమెంట్స్ ఏవి ఇచ్చినా అవేమీ లైక్ రిస్ట్రిక్ట్ అని ఏం కాదు. మీరు ఏవి ఇచ్చినా వాళ్ళు స్కాన్ చేసి పెట్టుకుంటారు. బికాస్ మనకి ఎడ్యుకేషన్ గ్యాప్ మనకి ఇప్పుడు 3-4 years తర్వాత మనం మాస్టర్స్కి అప్లై చేస్తున్నామంటే మధ్యలో ఆ గ్యాప్ పీరియడ్లో వీళ్ళు ఏం చేస్తారని కూడా వాళ్ళు కొంచెం బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుంటారు. సో మోస్ట్లీ వాళ్ళు వేరే కంట్రీలో ఏమైనా అబ్రాడ్లో మాస్టర్స్ చేస్తారా లేదా చెక్ చేసుకోవడం కోసం చెక్ చేస్తారు. బట్ వాళ్ళకి అంత వర్క్ ఇవ్వాల్సిన పని లేకుండా మనం ఈలోపు జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చేసాం అనుకోండి, ఓకే వీడికి మధ్యలో ఈ వేరే కంపెనీలో వర్క్ చేశాడు, సో ఈ గ్యాప్లో వీడు
ఎక్కడ మాస్టర్స్ చేయలేదని వాడు కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇచ్చే జాబ్ మోస్ట్లీ మీరు చేసిన వర్క్ కంపెనీ టీచర్స్ కానీ ఆర్ ఎల్స్ విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ టెక్ మహీంద్రా కానీ ఇలాంటి కంపెనీస్ అయితే ఇంకా మంచిది. ఎందుకంటే కొన్ని సర్టెన్ కంపెనీస్కి రెప్యుటేషన్ ఉంటుంది. సో వాటి జాబ్ ఆఫర్ లెటర్ కూడా వాటి పే స్లిప్ కూడా ఒక రెప్యుటేషన్ ఉంటుంది కాబట్టి సో మీరు ఏవైతే మీరు జాబ్ ఆఫర్ లెటర్స్ ప్రొవైడ్ చేస్తారో వాటి తొందరగా క్విక్గా డాక్యుమెంటేషన్ ప్యాడ్ని వ్యాలిడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో చిన్న కంపెనీస్ అయినా ప్రాబ్లం ఏం లేదు. వాడు పే స్లిప్స్లో మనకి పే స్లిప్స్లో వాడు చెక్ చేసేది పిఎఫ్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ ఇలా చిన్న చిన్న ఒక ఇన్ఫర్మేషన్ వాడు గ్యాదర్ చేసుకుని దాన్ని బట్టి వాడు ఈజీగా వ్యాలిడ్ చేస్తాడనమాట. సో మీరు క్యారీ చేయాల్సిన అడిషనల్ డాక్యుమెంట్స్ మీ ఏమైనా జాబ్ కానీ ఏమన్నా చేస్తుంటే ఆ జాబ్ ఆఫర్ లెటర్, దాని పే స్లిప్స్ కానీ, దాని ఎగ్జిట్ లెటర్ కానీ, కంపెనీలో మీరు ఎగ్జిట్ అయినట్టు ఎగ్జిట్ లెటర్ కానీ ఇవన్నీ క్యారీ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మోస్ట్లీ మీరు వన్స్ స్లాట్ బుక్ చేసుకుంటే యూకే స్టూడెంట్ వీసాకి డాక్యుమెంట్స్ స్లాట్ బుక్ చేసినప్పుడే పీడిఎఫ్ రూపంలో మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసేస్తాం. అక్కడ కాకుండా డైరెక్ట్గా వీసా అపాయింట్మెంట్లోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సమ్ టైమ్స్ గ్లిచ్ వల్ల ఎవరికి అక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంట. ఆల్రెడీ ఒక టూ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇది ఫేస్ అయ్యారు. బికాజ్ వాళ్ళకి ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీసా అపాయింట్మెంట్లో క్యారీ చేస్తారు. సో వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ అది మిస్ అయినా ఇలా మిస్ అవ్వకుండా ఉండడానికి క్యారీ చేస్తారు. వాట్ ఇఫ్ మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ మిస్ అయినా రేపు పొద్దున్న ప్రాబ్లం రాకుండా ఉండడానికి మీరు మోస్ట్లీ డైరెక్ట్గానే స్కానింగ్ చేయించేసండి. అక్కడ డాక్యుమెంటేషన్ పార్ట్ అనేది డైరెక్ట్గా ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా వీసా అపాయింట్మెంట్లోనే మీరు సబ్మిట్ చేస్తే మంచిది. అలా చేస్తేనే యూజువల్గా వీసాస్ అనేవి డిలే అవ్వకుండా ఫాస్ట్గా వస్తాయి. అడిషనల్ డాక్యుమెంట్స్ అయితే సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్ అండ్ మీ జాబ్ ఆఫర్ లెటర్. ఒకవేళ మీకు జాబ్ లేకపోయినా ప్రాబ్లం లేదు, జస్ట్ అయితే ఈ సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్ అయితే క్యారీ చేయండి. వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. తొందరగా మీ డాక్యుమెంటేషన్ పార్ట్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంకొకటి వాడు ఇంకా వీసా డిలే చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే బ్యాంక్ లోన్ స్టేట్మెంట్. మీ బ్యాంక్ లోన్ స్టేట్మెంట్లో తొందరగా అది లోన్ స్టేట్మెంట్ కరెక్టా రాంగా అని వాడు వ్యాలిడ్ చేయడానికి టైం తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ లోన్ స్టేట్మెంట్లో ప్రాపర్గా ఆ బ్యాంక్ బ్రాంచ్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రాపర్గా ఉండవు. హెచ్డిఎఫ్సి క్రెడిట్ అంటే వాడు ఆ బ్రాంచ్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ అక్కడ మెన్షన్ చేస్తాడు. బట్ అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్లో అలా ఉండవు. సో వాడు ఏం చేస్తాడంటే ఎస్బీఐ కానీ లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఇవి కూడా పెద్ద బ్యాంక్సే కానీ వీటిల్లో పైన డైరెక్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండవు. సో వాడు ఏం చేస్తాడంటే హెడ్ బ్రాంచ్కి ఏదో ఒకటి పంపించుకుని ఆ హెడ్ బ్రాంచ్ నుంచి తీసుకున్న సోర్స్ని బట్టి వీడు వ్యాలిడ్ చేస్తాడు. సో వీడు డైరెక్ట్గా దాని మెయిన్ బ్రాంచ్కి కాంటాక్ట్ చేయడానికి టైం తీసుకుంటున్నాడు. మెయిన్ బ్రాంచ్ కాంటాక్ట్ నెంబర్ దొరికేంత వరకు అదొక 10 to 15 days బిజినెస్ డేస్ అలా ల్యాక్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే మీరు లోన్ స్టేట్మెంట్ ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నా దానికి సంబంధించిన సర్టెన్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్ బ్రాంచ్ డీటెయిల్స్, ఆ బ్యాంక్ మేనేజర్ ఈమెయిల్ ఐడి కానీ మెయిన్ ఆ బ్రాంచ్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ దాంట్లో మెన్షన్ చేయమని చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న యూకేవీఐలో ఇది కరెక్టా రాంగ్ అని చెప్పడానికి మీకు ఈమెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ చేస్తారు. సో ఆర్ఎల్స్ టెలికాల్ ద్వారా కాంటాక్ట్ చేస్తారు. సో మీరు ఒకవేళ మీ బ్రాంచ్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ లోన్ స్టేట్మెంట్ మీద మెన్షన్ చేయండి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. అది పెద్ద ప్రాబ్లం కాదు, వాళ్ళు ఈజీగా మెన్షన్ చేస్తారు. అది పెద్ద దానికంటూ రిస్ట్రిక్షన్స్ ఏముండవు. ఏ బ్యాంక్ వాళ్ళన్నా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ బ్రాంచ్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చెయ్యొచ్చు. దానికంటూ పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏముండవు. మీరు రిక్వెస్ట్ చేస్తే ఎవరైనా ఏదైనా వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు. సో అండ్ ఇంకొకటి ఇవే మెయిన్ మీరు అడిషనల్గా మీరు యాడ్ చేయాల్సినవి మీ డాక్యుమెంటేషన్ పార్ట్లో ఈ 3 మాత్రమే. ఒకటి మీ సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్, 2 ఇది ఏదైతే ఉందో జాబ్ ఆఫర్ లెటర్స్, మీకు ఏమైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ జాబ్ ఆఫర్ లెటర్స్ అండ్ పే స్లిప్స్, అండ్ 3వది లోన్ స్టేట్మెంట్లో మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ కాంటాక్ట్ డీటెయిల్స్, డైరెక్ట్గా కాంటాక్ట్ చేసే డీటెయిల్స్. ఎందుకంటే మీ బ్యాంక్ వీడు డైరెక్ట్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ అనేది డైరెక్ట్గా అథెంటికేటెడ్ కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేస్తారు ఇది ఒరిజినల్ ఫేక్ అని. బట్ మిగతా బ్యాంక్ స్టేట్మెంట్ అలా డైరెక్ట్గా వాళ్ళకి సోర్స్ ఉండదు. డైరెక్ట్గా ఇది ఒరిజినల్ ఫేక్ అని చెక్ చేయడానికి వాళ్ళకి డైరెక్ట్గా బ్యాంక్ని కాంటాక్ట్ చేస్తారు. కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే ఈజీగా మీకు వీసా అనేది ప్రయారిటీ వీసా 5 daysలో వచ్చేస్తుంది. కానీ వీసా లేట్గా రావడానికి, ప్రయారిటీ వీసా వేసిన లేట్గా రావడానికి కారణం ఒక్కోసారి ఈ అడిషనల్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్లే. వాళ్ళు ఈ 3 అడిషనల్ డాక్యుమెంట్స్ లేకపోతే ఏం చేస్తారంటే కొంచెం ఇది వ్యాలిడ్ చేయడానికి కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటారు. సో ఈ ఎక్స్ట్రా టైం వాళ్ళకి తీసుకునే ఛాన్స్ లేకుండా మనమే వాళ్ళకి వర్క్ ఈజీ చేసేలాగా మనం ఈ అడిషనల్ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఈజీగా మీకు
వీసా అనేది 90% కాదు, ఆల్మోస్ట్ 99% మీకు వీసా అనేది వితిన్ 5 డేస్లో వచ్చేస్తుంది. 5 బిజినెస్ డేస్ ప్రయారిటీ వీసా. మీ ప్రయారిటీ వీసా కూడా కొంతమందికి 30 డేస్ లేట్ అవుతుంది. బిజినెస్ డేస్ కాదు, నార్మల్ సాటర్డే సండేస్ ఇంక్లూడింగ్ చెప్తున్నాను. అంటే 1 మంత్ 27 డేస్ 25 డేస్ అలా పడుతుంది. అలాగా ఇంక్లూడింగ్ సాటర్డే సండేస్ అని చెప్తున్నా. బిజినెస్ డేస్ అయితే 15 డేస్. ఆ 15 డేస్ అంటే బిజినెస్ డేస్ అంటే ఆల్మోస్ట్ 1 మంతే కదా. సో అలాగా మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు చేస్తే కన్ఫామ్గా మీకు వీసా అనేది ప్రయారిటీ వీసా వేసుకుంటే ఇలా అడిషనల్ డాక్యుమెంట్స్ తోటి మీకు కన్ఫామ్గా వీసా వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ కొంతమందికి సజెస్ట్ చేశాను ఇలాగే. ఆల్రెడీ ఇప్పుడు ఈ జాన్ ఇంటేక్ ఒక అమ్మాయి వస్తుంది. సో ఆ అమ్మాయి ఆల్రెడీ ఇలాగే వేసుకుంది. దానికి వీసా ఎస్టర్డేనే వచ్చింది, జస్ట్ జాన్ 1st. సో ఈరోజు డేట్ జాన్ 2nd. సో జాన్ 1st తను ఎప్పుడు ఆల్మోస్ట్ 10 డేస్ బ్యాక్ వేసింది వీసా స్లాట్. తనకి జస్ట్ నిన్ననే వీసా వచ్చేసింది. సో అది మీరు కూడా వీసా ఇలా ఫాస్ట్గా రావాలనుకుంటే మాత్రం ఇలాగే డాక్యుమెంటేషన్ వాళ్ళు ఏదైతే మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చే డాక్యుమెంటేషన్ పార్ట్లో సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్ అండ్ జాబ్ ఆఫర్ లెటర్ ఇవన్నీ ఆప్షనల్, కానీ యాడ్ చేయొచ్చు. ఇవి యాడ్ చేయకూడదని మీ వీసా అపాయింట్మెంట్ తీసుకునే ఎంబసీ వాడు కూడా చెప్పడు. మీరు ఎక్కడికైతే వీసా అపాయింట్మెంట్కి వెళ్తారో ఆ వీసా వాడు కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇది మీరు ఏమి ఇచ్చినా మేము అప్లోడ్ చేస్తాము, దట్స్ అప్ టు యూ అని వాడే చెప్తాడు. సో మీరు చేయాల్సింది ఇదే. సో మీరు చేయాలనుకుంటే మాత్రం కన్ఫామ్గా ఇవి ఫాలో చేయండి. ఈ 3 అడిషనల్ డీటెయిల్స్ యాడ్ చేయడం వల్ల మీ వీసా అనేది కన్ఫామ్గా ఫాస్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు ఫాస్ట్గా రాకపోయినా సమ్ టైమ్స్ అలా రాలేదంటే, మీరు అన్ని కరెక్ట్గా రాలేదంటే దానికి సెకండరీ రీజన్ ఏంటంటే మేబీ ఇలా ప్రతి ఇంటేక్కి చాలామంది అప్లికెంట్స్ అబ్రాడ్ స్టడీస్కి వస్తున్నారు కాబట్టి అందరివి ఒక్కసారే ఇప్పుడు ఒక 20,000 మంది అప్లికేషన్స్ ఉన్నాయి, స్టూడెంట్ వీసాస్ అప్లికేషన్స్. అందరివి ఒక్కసారి ప్రాసెస్ చేయాలంటే ఎంబసీ వాడికి కూడా టైం పడుతుంది కాబట్టి కొన్నిసార్లు లేట్ చేస్తాడు. సో అది వాడు అలా చెప్పుకోలేకే నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ మెయిల్స్ కానీ ఇలాంటివి ఏవోటి పంపుతాడు. సో నో వరీస్, అందరికీ వీసాస్ వస్తాయి. ఎందుకంటే యూకే వీసా రిజెక్ట్ అవడానికి మోస్ట్లీ 2% 3% ఛాన్స్ ఉంది. మోస్ట్లీ సక్సెస్ఫుల్ రేట్ 95% to 98% ఉంటుంది. లీస్ట్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఓన్లీ 2 to 5% అంతే. బికాస్ కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ మెన్షన్ చేయడం, ఏదో ఒకటి మెన్షన్ చేయడమో చేస్తారు. మోస్ట్లీ యూకే స్టడీస్ కోసం వచ్చే వాళ్ళందరివి ఒరిజినల్ డాక్యుమెంట్సే కాబట్టి ఎవరికి మోస్ట్లీ రిజెక్ట్ అవ్వదు. లేట్ అవుతుంది కానీ రిజెక్ట్ అవ్వదు. సో అది మీకు ఏమైనా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం యూస్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం కన్ఫామ్గా ఈ వీడియోని ఇంకా చాలామందికి షేర్ చేయండి. మీతో పాటు అబ్రాడ్ స్టడీస్కి వచ్చే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీ కన్సల్టెన్సీ వాళ్ళకి కూడా ఏమన్నా యూజ్ అవుతుందేమో మీ కన్సల్టెన్సీ కూడా షేర్ చేయండి. ప్రాబ్లం ఏం లేదు. దీనివల్ల కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. అప్కమింగ్ వచ్చే స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కన్ఫామ్గా ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఓకే గైస్, మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కన్ఫామ్గా ఫర్దర్గా కూడా మీకు ఏదైతే కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాయో మీకు కన్ఫామ్గా మీకు కామెంట్ సెక్షన్లో అన్న మీకు రిప్లైలో డౌట్స్ క్లియర్ఫై చేస్తాను. ఒకవేళ కామెంట్స్లో నేను మీకు రిప్లై ఇవ్వలేకపోతే మాత్రం మీరు నా బయోలో నాకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా మెసేజ్ చేసినా నేను కన్ఫామ్గా అప్రోచ్ అవుతాను. ఎవరు మెసేజ్ చేసినా కన్ఫామ్గా నేను ఇన్స్టెంట్ రెస్పాండ్ అవుతాను. నో వర్స్, మేబీ లేట్ అయినా కన్ఫామ్గా రెస్పాండ్ అవుతాను. మేబీ 1 or 2 days లేట్ అయినా కన్ఫామ్గా రెస్పాండ్ అవుతాను. మీరు మెసేజ్ అయితే చేయండి మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.